ఈరోజు మేము ఎక్కడికి పోతున్నాం అని అనుకుంటున్నా. అది తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మక్క పంట వేసేందుకు మేము పొలంలో గడ్డి గాలబెట్టేందుకు ఈరోజు పొలం గడికి వచ్చినాం. వర్షాకాలం తర్వాత పొలంలో మక్క పంట ఎలా వేయాలో ఈ సిరీస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తెలుసుకుందాం. పొలం కోసిన తర్వాత మనం అందులో మక్క పంట వేయాలంటే మనం ముందుగా పొలంలో కొయ్యలు ఉంటాయి కదా, ఆ కొయ్యల్ని ట్రాక్టర్ మిషన్తో కొట్టేపియాలి. కొట్టేపిచ్చిన తర్వాత మనం ఆ గడ్డిని ఆలబెట్టాలి. అందరూ గడ్డి ఆలబెట్టద్దు అంటారు, ఎందుకంటే పొలంలోని పోషకాలు శక్తి అనేది గడ్డి ఆలబెట్టకపోతేనే మంచిగా ఉంటుంది అని అంటారు. కాకపోతే మనకి ఇప్పుడు పొలంలో గడ్డి ఎక్కువ ఉంది కాబట్టి మనం ఆ గడ్డి ఆలబెడుతున్నాం. ఒకవేళ మనం గడ్డి ఆలబెట్టకపోతే మనకు మక్క పంట అనేది సరిగ్గా మొలకెత్తది. గడ్డి ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా కాలబెట్టద్దు మామ. ఆయనతో ఆ మంట అనేది పక్కోళ్ళ పొలంలోకి అయిందనుకో, వాళ్ళు వచ్చి మనకు లొల్లి పెడతారు. అందుకోసమే మనం మంట అనేది పక్కోళ్ళకి పోకుండా స్ప్రే డబ్బాలో వాటర్ పోసి ఇట్లా మంట మీద కొడుతున్నాం పక్కోళ్ళకి పోకుండా. మక్క పంట మంచిగా రావాలంటే మన టిప్స్ ఉంటే కామెంట్ చేయాలి మామ. అట్లనే మీరు ఈ సిరీస్ మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.